Hi viewers, greetings of the day. Welcome back to my channel, Spoken English or English Communication Skills by PSN Prasad. And I'm very happy to come back to you once again. మనందరికీ తెలుసు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో భాగంగా నేను ఆల్రెడీ నౌన్స్ కంప్లీట్ చేయడం జరిగింది. వీఆర్ లెర్నింగ్ అబౌట్ ద ప్రొనౌన్స్. నేను లాస్ట్ క్లాస్ లో చెప్పినట్లుగానే ప్రొనౌన్స్ గురించి today also I am going to make another presentation because it's an important topic. మనం లాస్ట్ క్లాస్ లో ప్రొనౌన్స్ అంటే ఏం నేర్చుకున్నాం? దే ఆర్ ద వర్డ్స్ విచ్ రీప్లేస్ ది నౌన్స్. నౌన్స్ కు బదులుగా అంటే పేర్లకు బదులుగా ప్రొనౌన్స్ వాడతామని చెప్పేసి నేర్చుకున్నాం. అలాగే ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏం నేర్చుకున్నాం అంటే టూ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ కూడా నేర్చుకున్నాం. దట్ ఈస్ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అండ్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్. అంటే ఒక యాక్షన్ చేస్తున్నప్పుడు యాజ్ ఎ డూయర్ ఆఫ్ ద యాక్షన్ చెప్పేటప్పుడు సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ని వాడాలని, అలా కాకుండా ఇఫ్ యు ఆర్ ద రిసీవర్ ఆఫ్ ద యాక్షన్, ఒకవేళ రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ గా ఉంటే గనక ఆబ్జెక్ట్ ప్రొనౌన్ గా వాడాలని మనం ఈ రెండు రకాలైనటువంటి ప్రొనౌన్స్ ని నేర్చుకున్నాం. అంటే సబ్జెక్ట్ ప్రొనౌన్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ, నేను, అది ఆబ్జెక్ట్ అయ్యేటప్పటికి మీ, నాకు. యు సబ్జెక్ట్, అగైన్ యు, ఆఫ్ కోర్స్ ఇట్ డజంట్ చేంజ్. He changes to him, she changes to her, it changes, of course, it remains as it is, it only. We changes to us, అంటే మేము, మనకు లేదా మాకు. You, you, they, them. ఇలా యాక్షన్ చేస్తున్నటువంటి సబ్జెక్ట్ గా అయితే ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తాం. అలా కాకుండా యాక్షన్ రిసీవింగ్ ఎండ్ లో ఉంటే మనం ఈ ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ ని వాడతాం. మరి ఈ రోజు మనం ఇంకొక టూ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ని వీఆర్ గోయింగ్ టు లెర్న్. అవేంటంటే పొజెసివ్ ప్రొనౌన్స్. వీటిల్లో పొజెసివ్ యాడ్జెక్టివ్స్ ఉన్నాయి, పొజెసివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి అని అంటారు టెక్నికల్ గా. మనం దాని గురించి వరి అవసరం లేదు, వాటి మీనింగ్ యూసేజ్ తెలిస్తే చాలు. సో ఇవన్నీ కూడా ప్రొనౌన్సే అనమాట. ఇప్పుడు చూడండి, పొజెసివ్ మై అంటే నా యొక్క. పొజెసివ్ ప్రొనౌన్ మైన్ నాది లేదా నాదే. యువర్ యువర్స్ నీది నీ యొక్క నీది. హిస్ అతని యొక్క హిజ్ అతనిదే అనే అర్థం కూడా వస్తుంది అనమాట. హర్ హర్స్, ఇట్స్ ఇట్స్, హర్ చేంజెస్ టు అర్స్, యువర్ యువర్స్, దేర్ చేంజెస్ టు దేర్స్. అయితే వీటి యొక్క డీటెయిల్డ్ మీనింగ్ అనేది మనం ఎగ్జాంపుల్స్ తర్వాత చూస్తే మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది అనమాట. రైట్? సో లెట్ us లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మనం ఈ బ్యాగ్, ఇక్కడ ఒక బ్యాగ్ ఉంది, ఏమంటాం? దిస్ ఈజ్ మై బ్యాగ్, ఇది నా యొక్క బ్యాగ్. రైట్? ద బ్యాగ్ ఈజ్ మైన్. మనం ప్రతిసారి బ్యాగ్ అనకుండా ఈ బ్యాగ్ నాది లేదా ఈ బ్యాగ్ నాదే అనే అర్థంతో చెప్పేటప్పుడు ద బ్యాగ్ ఈజ్ మైన్. రైట్? సో మై నా యొక్క, మైన్ నాది. చూసారా? మనకిది డే టు డే కమ్యూనికేషన్ లో చాలా అవసరమైనటువంటి ప్రొనౌన్ అనమాట. రైట్? ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మై మొబైల్. రైట్? ఇట్స్ మైన్. రైట్? ద మొబైల్ ఈజ్ మైన్, ఈ మొబైల్ నాదే అని చెప్పేసి చెప్పడం అనమాట. రైట్? ఒక్కోసారి అసలు ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ మై బ్యాగ్, ఇట్ ఈజ్ మైన్ అని కూడా అనొచ్చు. ఇది నాదే అని మనం వాడుక భాషలో సింపుల్ గా చెప్తుంటాం. రైట్? సో మై, మైన్, నా యొక్క, నాది లేదా నాదే అనే అర్థం అనమాట. చూడండి ఇంకొక ఉదాహరణ చూద్దాం. దిస్ ఈజ్ యువర్ ఫ్లవర్ బొకే, ఇది నీ యొక్క ఫ్లవర్ బొకే. రైట్? అంటే ఈ ఫ్లవర్ బొకే మీది అనే అర్థం అనమాట. దీన్ని సింపుల్ గా కూడా ఎలా చెప్తాం? దిస్ ఈజ్ యోర్స్.
దిస్ ఫ్లవర్ బొకే ఈజ్ యువర్స్ అనొచ్చు, లేదా దిస్ ఈజ్ యువర్స్, సింపుల్ గా ఇది నీదే. అంటే ఇక్కడ మనం ఆబ్జెక్ట్ ని ఒక వస్తువుని చూపిస్తూ మాట్లాడుతున్నాం కాబట్టి ఇబ్బంది లేదనమాట. దిస్ ఈజ్ యువర్స్ అని చెప్పేసి. సో దిస్ ఈజ్ యువర్ ఫ్లవర్ బొకే అంటే ఇక్కడ యువర్ అంటే నీ యొక్క. దిస్ ఈజ్ యువర్స్ ఇది నీది లేదా నీదే అని చెప్పేసి చెప్పడం. ఓకే, చాలా సింపుల్. అలాగే దిస్ ఈజ్ హిస్ కార్, ఇక్కడ కారు ఉంది, ఇది అతని కారు. అతను ఎవరు, ఇక్కడ కారు పార్క్ చేసి అట్లా బయటకు వెళ్ళాడు. సో ఏమని చెప్తున్నావు, దిస్ ఈజ్ హిస్ కార్, ఇది అతని యొక్క కారు. ద కార్ ఈజ్ హిస్ అని కూడా చెప్పొచ్చు. ఈ కార్ అతందే. అంటే మీరు ఆల్రెడీ అతని గురించి మాట్లాడుకుంటున్నారు అనుకోండి, అవునండి ఇప్పుడే ఒక ఆయన అటు వెళ్ళాడు, ద కార్ ఈజ్ హిస్ అని చెప్పేసి అన్నాం, ఈ కారు కూడా అతందే అని చెప్పేసి. రైట్. సో ఇట్లా హిజ్ అతని యొక్క, హిజ్ అతనిది లేదా అతనిదే. దిస్ ఈజ్ హిస్ కార్, ద కార్ ఈజ్ హిస్. ఓకే, రైట్. సో హర్ చేంజెస్ టు, his changes to his remains his. And this is her necklace, this is hers. Okay, this is her necklace, ఇది ఆమె యొక్క నెక్లెస్. దిస్ ఈజ్ హర్స్, రైట్, ఇది ఆమెదే. ఓకే అని చెప్పటం అనమాట. ఇక్కడ చూడండి, ద బర్డ్ బిల్డ్స్ ఇట్స్ నెస్ట్, ద బర్డ్ బిల్డ్స్ ఎ నెస్ట్ ఇన్ ఇట్స్ ట్రీ. ఓకే, ఇక్కడ బర్డ్ ట్రీలో ఒక నెస్ట్ ని బిల్డ్ చేసింది ఇట్లా. రైట్, గూడు అంటే ఒక పక్షి ఒక గూడు కట్టుకుంది చెట్లని చోటు. ఇట్ ఈజ్ ఇట్స్, ఇక్కడ గూడు ఉంది ఏంటి అన్నారు అనుకోండి, ఇట్ ఈజ్ ఇట్స్ అంటే ఆల్రెడీ ఒక బర్డ్ గురించి చెప్పేటప్పుడు అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ద నెస్ట్ ఆఫ్ ద బర్డ్ అనొచ్చు. లేదా ద బర్డ్ బిల్డ్స్ ఎ నెస్ట్ ఇన్ ఇట్స్ ట్రీ అంటే ఈ చెట్టు దానిదే అనే అర్థంలో చెప్తున్నాం అనమాట. ద బర్డ్ బిల్ట్ నెస్ట్ ఇన్ ఇట్స్ ట్రీ, ఇట్ ఈస్ ఇట్స్. లేదు, ఇక్కడ చూడండి, ద యంగ్ బర్డ్స్ ఆర్ ఇట్స్ బేబీస్ ఆర్ ఇన్ ఇట్స్ నెస్ట్. రైట్, ద బేబీ బర్డ్స్ ఆర్ ఇన్ ఇట్స్ నెస్ట్. ఈ బేబీ బర్డ్స్ ఈ యొక్క గూడులో ఉన్నాయి అంటే ఈ పక్షి యొక్క గూడులో ఉన్నాయి అని చెప్తాం. ఇన్ ఇట్స్ నెస్ట్ అంటే, రైట్, ఇట్ ఈజ్ ఇట్స్. ఓకే, ఆల్ రైట్. సో అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఇట్స్ అది మాత్రం ఇట్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, సో చాలా సింపుల్ గా నేర్చుకోవచ్చు ప్రొనౌన్స్ ని, బట్ దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సి, దిస్ ఈజ్ అవర్ హౌస్, ఇది మా ఇల్లు. దిస్ ఈజ్ అవర్స్, ఇది మాది. అంటే ప్రతిసారి మనం ఇది మా ఇల్లు, రైట్, ఇది మా సోఫా, ఇది మా టీవీ, ఇది మా రెఫ్రిజిరేటర్, ఇలా ప్రతిసారి మనం చెప్పకుండా ఒక్కోసారి ఆబ్జెక్ట్ చూపించేటప్పుడు ఎస్ ఇది కూడా మాదే అని చెప్తూ ఉంటాం. రైట్, సో దిస్ ఈజ్ అవర్ హౌస్, దిస్ ఈజ్ అవర్స్. రైట్, సో దిస్ ఈజ్ అనదర్ వన్ అంటే ఇది మా యొక్క ఇల్లు, ఇది మాదే. లేదా దిస్ హౌస్ ఈజ్ అవర్స్ అని కూడా అనొచ్చు, ఆర్ చేంజెస్ టు అవర్స్. రైట్, అలాగే దిస్ ఈజ్ యువర్ ఫీల్డ్, ఇది మీ యొక్క పొలము. దిస్ ఈజ్ యువర్స్, రైట్, సో దిస్ ఈజ్ యువర్ ఫీల్డ్ అంటే ఇది మీ యొక్క ఫీల్డ్. దిస్ ఈజ్ యువర్స్, ఇది మీ పొలమే అని చెప్పేసి చెప్పటం అనమాట. లేదా ఇది మీదే అని చెప్పేసి. ఆల్రైట్, సి, దిస్ ఈజ్ దేర్ గార్డెన్, ఇది వాళ్ళ యొక్క గార్డెన్. రైట్, దిస్ ఈజ్ దేర్స్, ఇది వాళ్ళదే. రైట్, అంటే వాళ్ళు ఇక్కడ లేరు బట్ మనం వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం అనమాట. ఈ గార్డెన్ కి వాళ్ళకు ఉన్నటువంటి రిలేషన్ బట్టి. దిస్ ఈజ్ దేర్ గార్డెన్, దిస్ ఈజ్ దేర్స్, ఇది వాళ్ళదే. సో దేర్ అంటే వారి యొక్క, దేర్స్ వారిదే. చూసారా, రెండు కూడా మనకి డే టు డే కమ్యూనికేషన్ లో చాలా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఈ రకంగా మనం వీ కెన్ యూస్ పొజెసివ్ ప్రొనౌన్స్. మనకి అసలు జనరల్ గా పొజెసివ్ అంటే అర్థం ఏంటి, మీనింగు?
పొజెసివ్నెస్ అంటే బిలాంగింగ్నెస్. మనం ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి చిన్న పిల్లలకి ఏదైనా టాయ్ ఇచ్చామనుకోండి, దే విల్ బి వెరీ వెరీ పొజెసివ్ ఆఫ్ దేర్ టాయ్స్. అంటే అర్థం ఏంటంటే ఆ టాయ్ని ఎవరైనా టచ్ చేసినా లేదా వేరే వాళ్ళు ఆడుకుంటున్నా దే కాంట్ బేర్ ఇట్ బికాస్ దే ఆర్ వెరీ పొజెసివ్ ఆఫ్ దేర్ టాయ్. రైట్, వాళ్ళ ఆట వస్తువు మీద వాళ్ళకి చాలా బిలాంగింగ్నెస్ ఉంటుంది అనమాట. సో దట్స్ వై దే కాంట్ టాలరేట్ ఇట్. సో పొజెసివ్నెస్ అంటే బిలాంగింగ్నెస్. సో ఈ రకంగా ఇక్కడ మై, మై అంటే నా యొక్క, మైన్ నాది, యోర్ నీ యొక్క, యోర్స్ మీది నీది లేదా మీది, నీదే మీదే అనే అర్థంలో కూడా వాడొచ్చు. ఎవరైనా హూస్ హూస్ పెన్ ఇస్ దిస్ అని చెప్పేసి అన్నారు అనుకోండి, హూస్ పెన్ ఇస్ దిస్ అన్నప్పుడు ఇట్స్ యోర్స్, అది మీదే, అది మీ పెన్నే అని చెప్పేసి కూడా అనొచ్చు. రైట్, హిజ్ చేంజెస్ టు, ఆఫ్ కోర్స్ హిజ్ మాత్రం ఇట్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్ హిజ్. అలాగే ఇక్కడ మనం ఇది కూడా నేర్చుకున్నాం, ఇట్స్ రిమైన్స్ ఇట్స్. హర్ హిజ్ అతని యొక్క, హిజ్ అతనిది. రైట్, ఇట్ ఈస్ హిజ్ హౌస్, ఇట్ ఈస్ హిజ్ అని కూడా అనొచ్చు, ఇది అతనిది అని. హర్ ఆమె యొక్క, హర్స్. రైట్, దిస్ బుక్, దిస్ ఈజ్ హర్ బుక్, దిస్ బుక్ దిస్ బుక్ ఈజ్ హర్స్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఇట్స్, ఇట్స్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాగ్ ఉంది. రైట్, ఇట్ ఈస్, ద డాగ్ ఈస్ షేకింగ్ ఇట్స్ టెయిల్, దాని యొక్క టెయిల్ ఊపుతుంది. రైట్, ఇట్ ఈస్ ఇట్స్, ఆ టెయిల్ దానిదే అని చెప్పటం అనమాట. ఇట్స్, ఇట్ ఈస్ ఇట్స్. ఆర్ మా యొక్క, అర్స్ మాది లేదా మాదే. రైట్, ఇట్స్ అవర్ హౌస్, ఎస్ ఇట్ ఈస్ అవర్స్. మరి ఇదెవరిది అన్నారు అనుకోండి, అవును అది కూడా మాదే అంటాం, ఎస్ ఇట్ ఈస్ ఆల్సో అవర్స్. రైట్, ఇట్ ఈస్ ఆర్ అని ఆపేయకూడదు, అంటే మనం అక్కడ కాంటెక్స్ట్ ని బట్టి ఇట్స్ అవర్స్ అని చెప్తాం అనమాట. ఇట్స్ యువర్, యువర్ అంటే మీ యొక్క, యోర్స్ మీది లేదా మీదే, దేర్ వారి యొక్క, దేస్ వారిదే. సో ఇలా ప్రొనౌన్స్ ని మనం నేర్చుకున్నాం చాలా సింపుల్ గా. సో ఈ రకంగా మనకి ఈ 4 టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ఉంటాయి. అంటే ఈ టైప్స్ నేమ్స్ అనేటటువంటి మనకు అంత ముఖ్యం కాదు, అంటే కమ్యూనికేషన్ పర్పస్ లో, అన్లెస్ యు ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ ద గ్రామర్ సేక్, దే ఆర్ నాట్ మచ్ రిక్వైర్డ్. సో ఐ నేను, మీ నాకు, ఇట్లా సబ్జెక్ట్ గాను, ఆబ్జెక్ట్ గాను, పొజెసివ్ గాను, పొజెసివ్ ప్రొనౌన్స్ గా కూడా ఈ ప్రొనౌన్స్ అనేటటువంటివి దే ప్లే వెరీ క్రూషియల్ రోల్ ఇన్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్. టు స్పీక్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్, or I mean to speak English without basic errors, pronouns help us a lot. Okay, a good command over the pronouns really help us to speak without any flaw or the basic error while communicating to others. Right? So with this, I would like to conclude my class for today. I'm very very happy to again speak to you, and సో ఇప్పటికే మీరు చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఒకవేళ మీకు ఈ ఛానల్ కనుక నచ్చినట్లయితే, మనకి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే, కైండ్లీ డోంట్ ఫర్గెట్ టు షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ ఇట్. రైట్, ఇంకా ఎవరైనా ఇది నేర్చుకుంటే వాళ్ళకి మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ ద స్టూడెంట్స్, దే వెరీ మచ్ నీడ్ ఇట్. రైట్, స్టూడెంట్స్ కానీ ఇంకా మనం ఇంగ్లీష్ లో మాట్లాడాలనేటువంటి అభిలాష ఉన్నటువంటి ఎవరికైనా సరే, ఇఫ్ యూ హ్యావ్ సమ్ సర్కిల్, కైండ్లీ షేర్ ఇట్ టు దెమ్. And of course, in case if you have not subscribed also, you may please subscribe too, in case if you like it. Okay. So thank you very much. So I will come back to you in the next, with the next topic, that is the verb. As part of speech, we are going to learn about the verbs in the next topic, the most important of all the remaining parts of speech. Okay. Thank you. Have a great day.